ఈరోజు చాలా మంది ఆశీర్వాదం అన్న మాట శాపము మాట అయిపోయింది. ఎవరైనా సేవకుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంటే ఓరెవరు ఇది తప్పు సేవకుడు, రే యు మిస్డ్ ఇట్. దేవుడి వాక్యం ఒకే కండిషన్ పెడుతుంది, నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా. తెలీదా మొదటి యోహాను అన్నమాట? ప్రియమైన వాడా, నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లి. పాపం దాని నెక్స్ట్ కూడా తెలియదు చాలా మందికి. సుఖముగా ఉండు ప్రియుడా. వర్ధిల్లాల్సింది ఏంటి? నీ ఆత్మ. ఈరోజు చాలా మందికి ఆత్మ వర్ధలింపు లేదు, బ్రతుకు మారలే. అక్కడే పరిశుద్ధాత్ముడు కావాలి. ఆత్మ సరిలేదు కానీ జీవితంలో మాత్రం లాభాలు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఎందుకు వచ్చారో మీరు దేవుని ఆలయంలోకి, ఇక్కడ దేవుని సన్నిధిలోకి ఎందుకు వచ్చారో? ఏదో నాకు ఆశీర్వాదం తీసుకుని పోదామన్నా, లేకపోతే నిజంగా బ్రతుకు దేవుని చేతులకు సమర్పిద్దామన్నా? ఆయన నీతి, ఆయన రాజ్యము మొదట వెతికితే సమస్తం అనుగ్రహించబడుతుంది. నేను ఎప్పుడూ ఒకటి నేర్చుకున్నాను వాక్యం అంటే, దేవుడు ఒకరిని ధనవంతుడిగా చేసేది దేవుడు అని దేవుడు నాకు తెలియజేస్తుంది. కానీ అదే సమయంలో అపవాది కూడా ధనవంతులుగా చేస్తాడంట అడ్డదారుల్లో. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ధనవంతులుగా చేస్తాను. గాడ్ డస్ నాట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ యూ బికమింగ్ రిచ్. బీ వెరీ కేర్ఫుల్గా జాగ్రత్తగా వినండి. నీకు ధనము దేవుడు ఇస్తానో దేవుడికి బాధ లేదు, కానీ ధనము నీ దేవుడు అయిపోయిందా దేవుడికి బాధ. అర్థమైందా? ధనము నీ దేవుడు అయిపోకూడదు. ఈరోజు క్రైస్తవుడు అని చెప్తున్నా, నీవు పొద్దుట లేస్తే నీ మనసు ఏంటి? డబ్బు 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 డబ్బును కొట్టదంట, డబ్బు డబ్బును పడుతుందంట. నాకు డబ్బు కావాలి, డబ్బు కావాలి. నేను డబ్బు అని చెప్పనండి. ఉద్యోగం 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 ఎందుకు? డబ్బు కొరకు. ఈరోజు నేను పొద్దున్న లేస్తే కష్టపడేది అంతా దేని కొరకు చూడు? డబ్బు కొరకు. నేను చదవాలి ఎందుకు? గొప్ప వాళ్ళు ఎందుకు? గొప్ప డబ్బులు వస్తాయి అంతే కదా, సింపుల్ కదా, స్ట్రైట్. ఆయన రాజ్యం కొరకు ఏదైనా చేసావా? దేవుడి కొరకు ఏమైనా ఉందా? దేవుడు అన్న మాట నీ హృదయంలో ఉందా? పొద్దున లేచింది, ప్రభువా నా ఆత్మ శరీరం మనసు నీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభువా, నీవేనా దేవుడివి, నీవేనా అధిపతివి, నీవేనా రాజువి, నా సర్వము నీవే, కీడు నుండి నన్ను తప్పించు, దుష్టుడు నన్ను తప్పించు.